వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని వడ్డేపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన వడ్డేపల్లి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం 60వ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లిలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏళ్లలో వడ్డేపల్లి అభివృద్ధి కోసం ఎలాంటి కృషి జరగలేదని, ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. దవాఖానా, శ్మశాన వాటిక, అంతర్గత రహదారులు, సైడ్ డ్రైనేజీల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిని దశల వారీగా చేపట్టామని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ పక్షపాతం ఉండదని, అన్ని డివిజన్లలో సమానంగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులపైన ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఉన్నప్పటికీ అభివృద్ధికి సరియైన సహకారం అందలేదని విమర్శించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లోనే ప్రతి డివిజన్కు సమపాళ్లలో నిధులు కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతం చేశామని తెలిపారు. పూర్తి గ్రామీణ వాతావరణం కలిగిన వడ్డేపల్లి, షాయంపేట, సోమిడి ప్రాంతాలను నగరంలోని ప్రధాన కాలనీలకు దీటుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని, ప్రతి కుటుంబానికి మౌలిక సదుపాయాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు 60 డివిజన్ వడ్డేపల్లిలో 50 లక్షలతోటి మనం రోడ్డు కల్వర్ట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, మేయర్ గుండు సుధారాణి గారికి మా ఊరు తరఫు నుంచి, మా డివిజన్ ప్రజల తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ఇప్పుడు అడిగినా కానీ ఖచ్చితంగా సరే అనే మాటనే వస్తుంది తప్ప వారిద్దరి దగ్గర నుంచి నేను చేయలేను, ఇది నాకు పెండింగ్ ఉంటుందని రాదు. అట్లనే ఈ నెలలో మనం ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసేది ఉంది. ఏదైతే పబ్లిక్ హెల్త్ సెంటర్ ఇది వరకు ఎన్జిఓస్ కాలనీలో ఒక రెంటెడ్ ఇంట్లో ఉండేది, అక్కడ దోమల బాధ ఉండేది, రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల నుంచి మనం ఇప్పుడు మన వడ్డేపల్లిలో భారీ ఎత్తున ₹1,20,20,00,000 వ్యయంతో మనం ఒక స్థానిక పబ్లిక్ హెల్త్ సెంటర్ ప్రభుత్వ జాగాలో నిర్మించడం జరిగింది. అది కూడా ఓపెనింగ్ ఉంటుంది ఇదే నెలలో. అట్లనే ₹1,70,00,000 వర్క్స్ కూడా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది మన డివిజన్కి. ఆ ₹1,70,00,000 వర్కులు కూడా త్వరలోనే టెండర్ పోయి ఇప్పుడు ఉన్న మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము అడ్రస్ చేసుకుంటూ సాల్వ్ చేస్తున్నాము. కాబట్టి ఇట్లనే ఇంకా మా ఊరికి కానీ మా డివిజన్కి కానీ సహాయపడాలని చెప్పి ఎమ్మెల్యే గారిని, మేయర్ గారిని కోరుకుంటూ తెలియజేస్తాం. 60వ డివిజన్ అంటే వడ్డేపల్లి మాజీ శాసనసభ్యులు దీనిని ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా శ్మశాన వాటిక నుంచి మొదలు పెడితే రోడ్లు, డ్రైనేజీలు, హాస్పిటల్ ప్రతిదీ కూడా ఇవాళ అద్దం తిరిగా తయారు చేయడం అంటే మా యొక్క కమిట్మెంట్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఇంకేదో చెప్పుకోవడానికి 26 డివిజన్లల్లో వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఏ పార్టీ అనేది, ఏ కులం అనేది, ఏ మతం అనేది చూడకుండా ఇవాళ మేము మా మేయర్ గారు గుండు సుధారాణి గారు వారి యొక్క ప్రోద్బలంతో మేము అందరం కలిసి ఒక టీం వర్క్ చేయటం వలన ఇలా సక్సెస్ కాగలిగింది. ఈ పార్టీ ఉన్నారు, బీజేపీ పార్టీ అనో లేకపోతే టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు అని చెప్పి గతంలో వారు చూపించినట్టు వ్యత్యాసం చూపించలే. గతంలో మాకు 4 కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉండేది, 4కి 50 లక్షలు ఇవ్వలే. ఇవాళ మేము సుమారు 10 కోట్ల రూపాయలు ఒక్కొక్క డివిజన్కు 2 ఏళ్లలో ఇవాళ ఇవ్వగలిగినాం. మరి షాయంపేట కానివ్వండి, గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి షాయంపేట కానివ్వండి, వడ్డేపల్లి కానివ్వండి, సోమిడి కానివ్వండి, ఈ రోడ్లన్నీ కూడా మొత్తము కూడా ఒక నేషనల్ హైవే ఉండే విధంగా ఇంటర్నల్ రోడ్స్ కూడా వదిలిపెట్టకుండా అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకేమన్నా 5-10% ఉంటే కూడా అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని ఆలోచన.